మనిషి జీవితంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సంతోషాన్ని కలుగజేస్తాయి, కొన్ని బాధను కలుగజేస్తాయి, మరికొన్ని విపరీతమైన దుఃఖాన్ని కలుగజేస్తాయి. అవి కలగంగానే ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తాం? విపరీతంగా ఎమోషనల్ అయిపోతాం. చాలా బాధతో తట్టుకోలేకుండా ఉంటాం అనమాట. లేదా ఏడుపు వచ్చిందనుకోండి, పొర్లి పొర్లి ఏడుస్తుంటాం. ఇదంతా మనకు అవసరమా? ఒకసారి విపరీతమైన సంతోషం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ రాగానే ఒక్కసారి ఆపి ఆలోచించండి. ఇంత ఎమోషన్ మనం క్యారీ చేయటం అవసరమా? ఇంత బాధ మనం క్యారీ చేయటం అవసరమా? జీవితం ఎంత చిన్నది కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఆ బాధలో దుఃఖంలో సంవత్సరాలు గడిపేస్తాం. చీకటి రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాం. ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మానసికంగా వేదనకు గురవుతుంటాం. నేను చెప్తాను ఇక్కడ ఒక ఐడియా. ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి. బాధ వచ్చినా, విపరీతం దుఃఖం వచ్చినా, ఏది విపరీతంగా వచ్చినా, ఇప్పుడే నాకు ఇది అవసరమా? నేను ఇదే భరిస్తాను ఒక 10 రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత అని చెప్పి మొత్తం ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇంకొక అంశం మీద ఫోకస్ చేయండి. కంప్లీట్గా మిమ్మల్ని మీరు మర్చిపోండి, ఇమ్మర్స్ అయిపోండి. పూర్తిగా ఇంకొక విషయంలో మీరు పని మొదలెట్టేసేయండి. ఆ బాధ దుఃఖం మనకు సంబంధమే లేదనుకోండి, మంది కాదు అనుకోండి, ఒక నెల రోజుల తర్వాత బాధపడతా, ఒక నెల రోజుల తర్వాత దుఃఖపడతా అని చెప్పి మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ మీరు ఏదైతే ఫోకస్ చేశారో మైండ్ అంతా పక్కన పెట్టి ఒకే ఒక అంశం మీద, మీ జీవితం పైన ఏదైతే మీ లక్ష్యమో దాని మీద ఫోకస్ చేయండి. 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఖచ్చితంగా మీకు దానికి సొల్యూషన్ దొరుకుతుంది. దొరకపోతే కూడా అంత బాధ, అంత దుఃఖం అయితే ఉండదు. ఎప్పుడైనా చాలా వాటిని మనం పోస్ట్పోన్ చేయకూడదు, కానీ బాధని, దుఃఖాన్ని మాత్రం పోస్ట్పోన్ చేసి ఆ బాధను అనుభవించాలి. అప్పుడు రియల్గా, ప్రాక్టికల్గా మనకి థర్డ్ పర్సన్ వ్యూ వస్తుంది అనమాట. ఇది చాలా మంచిది. కాకపోతే కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా కొంతమంది, ఏది కలిగినా సరే, ఏ భారీ ఎమోషన్ వచ్చినా, ముఖ్యంగా బాధ కానీ, దుఃఖం కానీ, ఆ ఎమోషన్లో ఫీల్ అయిపోయి వాళ్ళు నిందించుకుని, అందరిని నిందిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుని దానిలోనే సంవత్సరాలు గడిపేసి దానిలోనే ఆనందం పొందుతూ ఉంటారు. అది చాలా తప్పు. దానివల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. జీవితం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే మనం కళ్ళు తెరిచి అలా చూసి ఒక బ్లింక్ ఇచ్చేసరికి రెప్పపాటులో జీవితం మొత్తం అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ టైంలో జీవితంలో సగభాగం బాధపడుతూ, దుఃఖపడుతూ, ఎవరినో నిందిస్తూ, మనల్ని మనం నిందిస్తూ ఇలా గడపడం ఎందుకు? ఒక్కసారి ఇది ట్రై చేయండి. ఏదైనా సరే, భూమి మీద ఎంత పెద్ద కష్టం వచ్చినా ఒక్క నిమిషం ఆగి దాన్ని పోస్ట్పోన్ చేయండి. ఈ బాధ నేను పోస్ట్పోన్ చేస్తున్నా, ఈ దుఃఖాన్ని నేను పోస్ట్పోన్ చేస్తున్నా, ఇది నేను తీసుకోను, నాకు ఇది వద్దు, అసలు నా జీవితంలో ఇది రావద్దు, నేను కేవలం నా లక్ష్యం మీద ఫోకస్ చేస్తా, నేను అనుకున్న దాని మీద ఫోకస్ చేస్తా. అలా మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోండి. ఆటో సజెషన్ ఇచ్చుకోండి మీ బ్రెయిన్కి మీరు చెప్పుకోండి, మీ మనసుకు మీరు చెప్పుకోండి, నేను ఇలా కాదు, నేను అసలు ఇది కాదు, నేను ఈ దుఃఖాన్ని అనుభవించను, చాలు, నా జీవితంలో జరిగిందంతా జరిగిపోయింది, అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు నేను కొత్తగా ఒక దాని మీద ఫోకస్ చేస్తాను, దానిలోనే ఉంటాను అనుకోండి. ఇప్పుడు చూడండి మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో.